వ్యవసాయ రంగంలో ప్రధానంగా ఈ రోజున గిట్టుబాటు ధరలు లేక, సాంప్రదాయమైన పంటలు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతా ఉన్నారు. మీకు ఏమైనా చీమ కుట్టినట్లయినా ఉందా? మీ దగ్గర నుంచి ఏ పరిష్కారమైనా మాకు చూపిస్తా ఉన్నారా? మిరప దగ్గర నుంచి కోకో దగ్గర వరకు, మొక్కజొన్న వరకు, అలాగే రైస్ వరకు, వడ్ల వరకు కూడా ఈ రోజున ఎక్కడా గిట్టుబాటు ధరలు లేవు కదా. చివరికి తెలంగాణ ప్రాంతంలో ఏదో ధర ఎక్కువ ఉందని చెప్పేసి ఇక్కడ వడ్లు తీసుకెళ్లి అక్కడ అమ్ముకునే పరిస్థితిని కూడా చూస్తా ఉన్నాం. మీకేం కనపడదా? ఆ వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడ్డా? మద్దతు ధర 2400 ఒక్క పంట గురించే మాట్లాడతాను. మద్దతు ధర 2400 రూపాయలు మద్దతు ధర ఉంటే 14, 15, 1600 కంటే ₹1 పైన పోకుండా ఈ రోజు రైతు కల్లాల్లో పడేసుకుని ఉంటే వేలాది టన్నులు, బహుశా రాష్ట్రం అంతా లక్షలాది టన్నులు ఈ రోజున ఆ విధంగా రోడ్డు మీదనో లేక గాదెల్లోనో పడిపోయి ఉంటే, రైతుకు అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే మీ దగ్గర నుంచి కనీసం అంటే కనీసం మీ దగ్గర నుంచి ఎటువంటి వెసులుబాటు ప్రయత్నం జరగలేదు. మీరు ఎన్డీఏ ప్రభుత్వం మాది డబుల్ ఇంజనో త్రిబుల్ ఇంజనో అని మాట్లాడుతూ ఉంటారు. ఓన్లీ మీ ఇంజన్ ఇక రాష్ట్రంలో చెడిపోతే మీ డబుల్ ఇంజన్ కేంద్రంలో ఉంది కదా, ఆ ఇంజన్ అన్నా స్టార్ట్ చేయించి ఒక 1000 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్లు డబ్బులు తెచ్చుకొని మొక్కజొన్న అంతా కొని పంపించచ్చు కదా. మీ దగ్గర నుంచి ప్రయత్నం లేదు. అడిగితే మాత్రం మీరు ఇంతలా నోరేసుకొని మాట్లాడతారు. చూపించండి అని. ఏం చేద్దాం? కళ్ళుండి చూడలేని వాళ్ళకి ఏ విధంగా చూపించడానికి మా చేత అవుతుంది?